హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నేను మీతోని ఒక స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ స్టోరీ పేరు ఏంటంటే ద ట్రూత్ ఫిల్టర్. అంటే నిజాన్ని ఎట్లా జల్లడబట్టాలి, నిజాన్ని అది నిజమని ఎట్లా నిర్ధారించాలి. సో ఈ స్టోరీ చెప్పింది ఎవరు అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఆఫ్ దిస్ ప్లానెట్. అతని పేరు సోక్రటీస్. సో సోక్రటీస్ చాలా ఇంటెలిజెంట్. అతను సమాజానికి మంచి చేయాలని చాలా చూస్తుంటాడు. సో అట్లాంటి విషయాలే చెప్తుంటాడు కాబట్టి ఆబ్వియస్లీ అతనికి ఫాలోవర్స్, ఫ్యాన్స్, ఇంకా స్టూడెంట్స్ చాలా మంది ఉంటుండే. అతన్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటుండే. సో ఒక రోజు ఏమవుతుందంటే సోక్రటీస్ ఈవినింగ్ వాక్ అట్లా వెళ్తుంటాడు. అప్పుడు ఒక ఆపోజిట్లో ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ వచ్చేసి సోక్రటీస్కి చెప్తాడు, సోక్రటీస్ నేను నీతోని ఒక నిజం చెప్పాలనుకుంటున్నా అంటాడు. సో సోక్రటీస్ స్ట్రైట్ అవే ఆపేసి, సో నువ్వు నాకు నిజం చెప్పాలి అనుకుంటున్నావు కదా, నేను నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 3 క్వశ్చన్స్లో ఏ ఒక్కటి కూడా నీకు నిజం అనిపిస్తేనే నువ్వు ఆ విషయాన్ని నాకు షేర్ చేయి, లేకపోతే ఆ విషయాన్ని షేర్ చేయకంటాడు. సో అతను ఆలోచించి ఓకే సోక్రటీస్ అంటాడు. సో సోక్రటీస్ అడుగుతాడు, ఫస్ట్ క్వశ్చన్, నువ్వు చెప్పే నిజంలో 100% నిజము అని అది నమ్ముతున్నావా? ట్రూత్ఫుల్నెస్కి సంబంధించి నువ్వు చూసినావా, దాన్ని నిర్ధారించుకున్నావా అని చెప్తాడు. అతను ఆలోచించి, లేదు సోక్రటీస్, యాక్చువల్లీ నాకు కూడా ఒకరు చెప్పిర్రు అది, సో నేను 100% దాన్ని నిర్ధారించలేదు. సో నాకు ఒకరు చెప్పిర్రు కాబట్టి అది నిజమే అనుకుని నేను నీకు షేర్ చేయాలి అనుకుంటున్నా అంటాడు. సో సోక్రటీస్ ఉండి, ట్రూత్ఫుల్నెస్ అంటే అట్లా కాదు, నీ కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, అది 100% నువ్వు బిలీవ్ చేస్తేనే అది నువ్వు షేర్ చేయాలి. సో ట్రూత్ఫుల్నెస్ కాదు. సెకండ్ వన్, యూస్ఫుల్నెస్. నువ్వు చెప్పే విషయం నాకేమైనా యూజ్ అవుతుందా అని అడుగుతాడు. అతను ఆలోచించి లేదు సోక్రటీస్, యాక్చువల్లీ ఆ స్టోరీ ఏంటంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అతని గురించి నీకేం మంచిది కాదు, అది యాక్చువల్లీ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అంటాడు. సో సోక్రటీస్ ఉండి, యూస్ఫుల్నెస్ కూడా కాదు. సరే, థర్డ్ థింగ్, గుడ్నెస్. సో నువ్వు చెప్పే దాంట్లో మంచిది ఉందా ఏమన్నా అంటాడు. అతను మళ్ళా అది మంచి ఇన్ఫర్మేషన్ అయితే కాదు సోక్రటీస్, అది యాక్చువల్లీ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అంటాడు. సో సోక్రటీస్ ఉండి ఒకటే అంటాడు, నువ్వు చెప్పే దాంట్లో ట్రూత్ఫుల్నెస్ నిజము లేదు, 100% లేదు అంటున్నావు. యూస్ఫుల్నెస్ అంటే అది నాకేమైనా యూజ్ అవుతుందా, అది మంచి ఇన్ఫర్మేషన్ అంటే కాదు అంటున్నావు. గుడ్నెస్ అది ఏమన్నా మంచిదా? సో నిజమైనది కాదు, అవసరమైనది కాదు, మంచిది కాదు. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ని నాతోని ఎందుకు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నావు? సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ నేనేం చేసుకుంటాను తీసుకొని. సో ఇది సోక్రటీస్ చెప్తాడు దానికి. సో దట్స్ హౌ యూ ఫిల్టర్ ఏ ట్రూత్. సో ఎప్పుడైతే మనం ఇట్లాంటి ఆ నిజ నిర్ధారణ కమిటీని మన మైండ్లో వేసుకుంటామో మనం కూడా చాలా జంక్ని ఫిల్టర్ చేసేయచ్చు, గాసిప్స్ని ఫిల్టర్ చేసేయచ్చు. ఫేక్ న్యూస్ ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయి చాలా ఫేక్ న్యూస్ మనం అన్నోయింగ్లీ వీఆర్ ఫీడింగ్. ఓకే, సో ఇట్లాంటివన్నీ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ స్టోరీ యొక్క సారాంశం. సో ఐ హోప్ ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నచ్చింది అయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to my YouTube channel. Thanks for your time and thanks for watching.